హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. ఈరోజు మనం ఒక కాంట్రవర్షియల్ టాపిక్ గురించి అయితే మాట్లాడుకోబోతున్నాం. ఇదే ఢిల్లీ కార్స్ ఎందుకు మనకి అంత తక్కువ ధరకు వస్తాయి, ఢిల్లీ కార్స్ కొనొచ్చా లేదా, ఢిల్లీ కార్స్ కొనడం వల్ల మనకి లాభమా నష్టమా, ఎవ్రీథింగ్ అయితే ఇవాళ వీడియోలో అయితే డిస్కస్ చేసుకుందాం. సో దానికంటే ముందు మీరు కనుక మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఇప్పుడే మన ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. ఎందుకంటే ఇలాంటి ఆటోమొబైల్ కంటెంట్ అంతా నేను మీ ముందుకైతే తీసుకొస్తూనే ఉంటాను. అలాగే మీరు కనుక మన ఛానల్తో మీ రివ్యూని షేర్ చేసుకోవాలనుకుంటే, మీరు కనుక ఐసీ ఇంజిన్ అయినా సరే, లేదనుకుంటే మీరు ఈవీ వెహికల్ వాడుతున్నా సరే, లేదా మీరు బైక్ వాడుతున్నా సరే, ఏదైనా సరే మీ ఎక్స్పీరియన్స్ అనేది మన ఛానల్ సబ్స్క్రైబర్స్తో మీరు షేర్ చేసుకోవాలనుకుంటే నేనే మీ దగ్గరకు వస్తాను. కింద మీకు మొబైల్ నెంబర్ అయితే డిస్ప్లే అవుతుంది. ఆ మొబైల్ నెంబర్ కనుక మీరు వాట్సాప్లో కాంటాక్ట్ అయినట్లయితే మెసేజ్ చేయండి, నేనే మీకు రిప్లై ఇస్తాను. నేనే మీ దగ్గరకు వస్తాను. ఓన్లీ హైదరాబాద్ పీపుల్ మాత్రమే కాంటాక్ట్ అవ్వండి. నేను మీ దగ్గరకు వచ్చి రివ్యూ తీసుకొని మన ఛానల్లో పోస్ట్ చేస్తాను. అది చాలా మందికి కూడా హెల్ప్ఫుల్ అయితే అవుతుంది. ఇక మనం డైరెక్ట్గా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. ఢిల్లీ కార్స్ ఎందుకు అంత తక్కువ ధరకు వస్తాయని చూసుకునే ముందు మనం ఇక్కడ 2 పాయింట్లు అయితే తెలుసుకుందాం. పాయింట్ నెంబర్ 1 వచ్చేటప్పటికి మనకి ఢిల్లీ అనేది ఎన్సీఆర్టీ రీజన్ అనమాట. ఎందుకు ఎన్సీఆర్టీ రీజన్ అంటే ఏంటి అంటే, మనం ఇప్పుడు సపోజ్ ఏదైనా కార్స్ లాంచ్ అవుతున్నాయి అనుకోండి, చూడండి మీకు ఢిల్లీలోనే కార్ లాంచెస్ జరుగుతూ ఉంటాయి. సేల్స్ చూడండి, మీకు ఢిల్లీలోనే ఎక్కువ సేల్స్ ఉంటాయి. ఎందుకంటే కారు ఎంతూజియాస్టులు అనేది చాలా ఎక్కువ అయితే ఉంటారనమాట. అక్కడ ప్రతి ఇంటికి 1 లేదా 2 కార్లు ఎక్కువ ఉంటాయి. కార్ పాపులేషన్ అనేది మనకి అక్కడ ఎక్కువ ఉంటుంది. సో ఎక్కువ మంది కార్లు కొనడానికి ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారనమాట. అందుకే మీకు ఎప్పుడు కూడా కార్ ఎక్స్షోరూమ్ ప్రైస్ అనేది ఢిల్లీ ఎక్స్షోరూమ్ ప్రైస్ అని చెప్తూ ఉంటారు. ఎందుకంటే సో ఇదే రీజన్. సో అక్కడ ఒక కార్ అనేది ఫ్లాపా లేదా అది హిట్టా అనేది ఢిల్లీ రీజియన్లోనే మనకి క్లియర్గా తెలిసిపోతూ ఉంటుంది అనమాట. అంత కార్ పాపులేషన్ ఉంటుంది కాబట్టి ఢిల్లీ అనేది మనకి ఈ ఎన్సీఆర్టీ రీజన్లో మాత్రమే వీళ్ళు సేల్స్ అనేది ఎక్కువ టార్గెట్ చేస్తూ ఉంటారు అనమాట. నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి ఢిల్లీలో ఒక రూల్ అయితే ఉంది. ఇది మెయిన్ అనమాట. ఇది గుర్తుపెట్టుకోండి. ఏంటి అంటే పొల్యూషన్ బ్యాన్ అయితే ఉంది. సో పొల్యూషన్ బ్యాన్కి మన కార్లు ప్రైస్ తగ్గడానికి ఏంటి సంబంధం అంటే ఉంది. అది కూడా చెప్తాను. ఏంటి అంటే ఫస్ట్ ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. పొల్యూషన్ బ్యాన్ ఉంది కదా, మీ వెహికల్ కనుక మీ కార్ కనుక డీజిల్ వెహికల్ అనుకోండి, ఢిల్లీలో దాని లైఫ్ స్పాన్ అనేది 10 years మాత్రమే. అదే మీది ఒకవేళ పెట్రోల్ వెహికల్ అనుకోండి, మీకు లైఫ్ స్పాన్ అనేది 15 years మాత్రమే ఉంటుంది. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. కేవలం ఈ పాయింట్ మీద బేస్ చేసుకొని మన టాపిక్ అంతా కూడా నడుస్తూ ఉంటుంది. సో ఇది గుర్తుపెట్టుకున్నారు కదా. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఢిల్లీలో ఒక డీజిల్ కార్ కొన్నాను అనుకోండి. దీని యొక్క లైఫ్ స్పాన్ మనకి 10 years మాత్రమే ఉంది ఢిల్లీలో. ఇప్పుడు నేను 10 years తర్వాత వెహికల్ నమ్మాను అనుకోండి, ఎవ్వడు కొనడు ఢిల్లీలో. ఎవ్వడు కూడా వెహికల్ అనేది కొనడు. ఇప్పుడు ఆ కార్ నేను ఏం చేయాలి? తుక్కు పాలసీకి వేయాలి. మనకి స్క్రాప్ పాలసీ ఉంది కదా, ఆ స్క్రాప్ పాలసీకి వేయాలి. స్క్రాప్ పాలసీకి వేస్తే మనకు ఒక సర్టిఫికేట్ ఇస్తారు. నెక్స్ట్ కారు కొన్నప్పుడు మనకి డిస్కౌంట్ అయితే ప్రొవైడ్ చేస్తారు దాంట్లో. సో ఈ స్క్రాప్ పాలసీ అదంతా వేరనమాట. సో దీనికి మాత్రమే పనికి వస్తుంది. ఇప్పుడు ఢిల్లీ వాళ్ళు ఏం చేస్తారు, దీని లైఫ్ స్పాన్ ఎలాగో 10 years ఉంది కాబట్టి 8 years లేదా 7 years వాడిన తర్వాత, అంటే ఒక 2 years 3 years దీని లైఫ్ స్పాన్ మిగులుందనగా వేరే స్టేట్లకి దీన్ని అమ్మేస్తూ ఉంటారు. ఆల్రెడీ ఈ ఎన్సీఆర్టీ రీజియన్లో వీళ్ళు కొన్నారు కాబట్టి ప్రైస్ అనేది కొంచెం తక్కువ ఉంటుంది మిగతా స్టేట్స్తో కంపేర్ చేస్తే. రెండోది వచ్చేటప్పటికి లైఫ్ స్పాన్ అయిపోతుంది కాబట్టి ఒక 10 లక్షల రూపాయల కార్ని 2 లక్షల రూపాయలకో లేదా 1.5 లక్ష రూపాయలకో సేల్ చేస్తూ ఉంటారు. అదే నేను ఈ వెహికల్ లైఫ్ స్పాన్ మొత్తం అయిపోయింది అనుకోండి, లైఫ్ స్పాన్ మొత్తం అయిపోయిన తర్వాత నేను స్క్రాప్ పాలసీకి ఇస్తే నాకు వచ్చేది ఏంటి, మహా అయితే 50,000 నుంచి 1,00,000 రూపాయల లోపే నాకు వస్తుంది. అదే నేను సేల్ చేశాను అనుకోండి, ఇంకొక 50,000 ఎక్స్ట్రా లేదా ఇంకొక 1,00,000 రూపాయలు ఎక్స్ట్రా నాకు బెనిఫిట్ అయితే ఉంటుందన్నమాట. అందుకే నేను ఏం చేస్తాను, ఈ వెహికల్ని నా లైఫ్ స్పాన్ అయిపోయే బిఫోర్ నేను దీన్ని వేరే స్టేట్కి అయితే సెల్ చేస్తూ ఉంటాను. సో సెల్ చేయడం వల్ల ఏమవుతుంది, నాకు ప్రాఫిట్ అయితే వస్తుంది. ఇప్పుడు ఏం చేస్తారు, మన ఆంధ్ర తెలంగాణలో ఉండేటువంటి డీలర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఒక మార్కెట్ లాగా ఫామ్ చేసుకున్నారు అనమాట. లైక్ వాళ్ళు ఇన్స్టాగ్రామ్ పేజెస్ పెట్టుకోవడం, యూట్యూబ్ పేజెస్ పెట్టుకోవడము, లేదా వాళ్ళు వాట్సాప్లో సెల్ చేయడము. సో ఇట్లా ఏదో ఒకటి స్టేటస్లు పెట్టి సెల్ చేయడము. నాట్ ఓన్లీ అదొక్కటే కాదు, మార్కెట్ అనేది చాలా వేస్లో అయితే ఉందన్నమాట. ఈ వేస్ అన్నిటినీ కలిపి లేదా వీళ్ళు అక్కడి నుంచి తీసుకొచ్చి OLXలో పెట్టడము. సో ఇట్లాంటి చాలా మార్గాలు అయితే ఉన్నాయి. ఈ మార్గాలన్నిటి ద్వారా వీళ్ళందరూ కలిసి అక్కడికి వెళ్తారనమాట. ఒక 2-3 పీపుల్స్ లేదా సింగిల్ పీపుల్ అయినా సరే అక్కడికి వెళ్ళేసి ఈ కార్లన్నీ తీసుకొస్తుంటారు. ఏవైతే నెక్స్ట్ లైఫ్ స్పాన్ అక్కడ వాళ్ళకి అయిపోతూ ఉంటుందో ఆ వెహికల్స్ అన్ని కూడా తక్కువ ధరకి ఇక్కడికి తీసుకొని వస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఒక స్విఫ్ట్ కార్ కొనుక్కోవాలనుకోండి, స్విఫ్ట్ కార్ అనేది మనకి ఇక్కడ సెకండ్ హ్యాండ్లో ఒక 4 లేదా 5 లక్షలకు అవైలబుల్ ఉంది అనుకుందాం, ఒక 4 లక్షలకు అవైలబుల్ అనుకుందాం. సో ఈ 4 లక్షల రూపాయల కారు మనకి ఢిల్లీ కార్ కనుక చూసుకున్నట్లయితే 2-2.5 లక్షల రూపాయలకి అవైలబుల్ ఉంటుంది. సో ఇప్పుడు ఏం చేస్తారు, అందరూ కూడా ఈ ఢిల్లీ కార్ కొనుక్కోవాలనే చూస్తుంటారు. బట్ అక్కడ వాళ్ళు బీభత్సంగా వాడేసి ఉంటారు దాన్ని. ఆల్మోస్ట్ lakhs పైన మనకి రీడింగ్ అయితే ఉంటుంది. సో అదంతా మనము ట్రాప్స్లో మాట్లాడుకుందాము. సో ఆ కార్నన్నింటినీ ఇక్కడికి తీసుకొని వచ్చేసి ఇక్కడ వీళ్ళు రీసేల్ అయితే చేస్తుంటారు. ఎందుకంటే వీళ్ళు కూడా ఏమనుకుంటారు, ఆల్రెడీ నాకు తక్కువ ధరకు వస్తుంది కదా, ఇక్కడ
నాకు ఆల్రెడీ ఎక్కువ ప్రైస్ పడుతుంది అని చెప్పేసి ఇక్కడ తీసుకుంటూ ఉంటారు. ఎందుకంటే మనకు అంత రూల్స్ అనేవి గట్టిగా ఉండవు కాబట్టి. అక్కడైతే మాత్రం మనకి ఎవ్రీ 500 మీటర్స్కో 200 మీటర్స్కో పోలీసులు వస్తూ ఉంటారు, చెకింగ్ చేస్తూ ఉంటారు. సో అప్పుడు పట్టుకుంటే పెద్ద ప్రాబ్లం అయిపోద్ది కాబట్టి. మనకి ఇక్కడైతే అలాంటిది ఏం లేదు కదా, మనం ఎలా పడితే అలా తిరగచ్చు, మనకి రూట్లన్నీ తెలుసు, వేరే రూట్లో వెళ్ళొచ్చు, పోలీసులు తప్పించుకొని తిరగచ్చు, కావాలంటే రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు, డలార్లను పట్టుకొని రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఇలాంటి చాలా మార్గాలు ఉన్నాయి మనకి. అక్కడ లేవు అంటే ఉన్నాయి, బట్ అక్కడ ఇంకా స్ట్రిక్ట్గా ఉన్నాయి, బట్ ఇక్కడ మనకి అంత స్ట్రిక్ట్గా లేవు అనమాట. సో ఇది మెయిన్ రీజన్. ఒకవేళ కొన్నారే అనుకోండి అక్కడి నుంచి తక్కువ ధరకి, ఇక్కడ మీరు మెయిన్గా కొన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాలి. ఏంటి అంటే రిజిస్ట్రేషన్ చేయించాలి. రిజిస్ట్రేషన్ ఊరికే అవుతుందా? అవ్వదు. మళ్ళీ మీరు ఏదైతే రోడ్ ట్యాక్స్ ఉందో రోడ్ ట్యాక్స్ని మళ్ళీ పే చేయాల్సి ఉంటుంది. రోడ్ ట్యాక్స్ మళ్ళీ మొత్తం పే చేయాలి. అలాగే మీకు నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. ఢిల్లీలో మీరు ఎన్ఓసి సర్టిఫికేట్ అయితే తీసుకోవాలి. అది తీసుకొని వచ్చి ఇక్కడ రిజిస్ట్రేషన్ మొత్తం రోడ్ ట్యాక్స్ పే చేస్తూ, అలాగే మీకు పొల్యూషన్ కంట్రోల్ క్లియరెన్స్ సర్టిఫికేట్ తీసుకొని ఇవన్నీ పే చేస్తేనే మీకు మళ్ళీ రిజిస్ట్రేషన్ అవుతుంది. సో రిజిస్ట్రేషన్ అయిందనుకోండి, పోనీ అక్కడితో అయిపోయిందా? లేదు. అప్పటికే వాడు కొన్ని లక్షల కిలోమీటర్లు దాన్ని తిప్పేసి ఉంటారు, 1,00,000కి పైగా కిలోమీటర్లు తిప్పేసి ఉంటారు. బట్ మీ దగ్గరకు వచ్చిన తర్వాత ఎంతో కొంత తిరిగి ఉంటుంది. రేపు మళ్ళీ రీసేల్ చేయాలంటే మీకు అది అవ్వదు. ఎందుకంటే అప్పటికది థర్డ్ హ్యాండ్కి వచ్చేస్తుంది కాబట్టి. సో తీసుకునే వాడు అంత సామాన్యంగా తీసుకుంటాడా? ఎట్టి పరిస్థితుల్లో తీసుకోడు. అదేమి ఆట బొమ్మ కాదు కదా, 1-2 సార్లు వాళ్ళ మెకానిక్ని తీసుకొని వచ్చి చెక్ చేయించుకొని తీసుకుంటూ ఉంటారు. అప్పుడు మీకు రీసేలింగ్లో ప్రాబ్లం అయితే అవుతుంది. అదొకటే కాదు, మీకు ఇక్కడ ఇన్సూరెన్స్ ప్రాబ్లం కూడా వస్తుంది. ఇన్సూరెన్స్ ప్రాబ్లం ఎలా వస్తుంది అంటే, అక్కడ మనకి లైఫ్ స్పాన్ అనేది చాలా తక్కువ కాబట్టి ఇన్సూరెన్స్ కంపెనీలు కూడా వాటికి ఇన్సూరెన్స్ అయితే ఇవ్వవు అనమాట. బట్ ఇక్కడికి తీసుకొని వచ్చి మనం రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత కొన్ని కంపెనీలు మనకి ఇన్సూరెన్స్ ఇస్తాయి. బట్ దీని యొక్క ప్రీవియస్ హిస్టరీ అయితే అక్కడ కనిపిస్తూ ఉంటుంది కదా. అప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే, ఇన్సూరెన్స్ యొక్క పాలసీ ఏదైతే ఉందో ఆ పాలసీ జనరల్గా మనకు ఒక 5,000 ఉందనుకోండి, ఇప్పుడు దీనికి డబల్ చేస్తారంటే 10,000 రూపాయలు చేస్తారు. అంటే మనము ఇన్సూరెన్స్ కూడా అక్కడి నుంచి ఇక్కడికి తీసుకొచ్చిన తర్వాత డబల్ అయితే పే చేయాల్సి ఉంటుంది. ఇక్కడ కూడా మీరు నష్టపోతారు. ఇంకా కొన్ని కంపెనీస్ అయితే అసలు ఇన్సూరెన్స్ ఇవ్వకుండానే రిజెక్ట్ చేస్తాయి. ఇక్కడతో అయిపోయిందంటే ఇక్కడతో అయిపోలేదు. ఇంకా మనకి హిడెన్ డ్యామేజెస్ ఉంటాయి, యాక్సిడెంట్ కార్స్ ఉంటాయి. ఏంటి ఈ హిడెన్ డ్యామేజెస్ అంటే, చాలా వరకు మనకి చిన్న చిన్న రిపేర్స్ అయితే ఉంటాయి. అవన్నీ దాచిపెడుతూ ఉంటారు. దాచిపెట్టేసి దానితో పాటుగా మనకి ఓడోమీటర్ ఏదైతే ఉందో దీన్ని రివర్స్ రింగ్ చేస్తారనమాట. సో రివర్స్ రీడింగ్ చేసేసి మనకి ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు 1.5 lakh కిలోమీటర్ తిరిగాను అనుకోండి, దాన్ని 50,000కి తీసుకొని వచ్చేస్తారు. 1 lakh కిలోమీటర్స్ అనేది ట్యాంపరింగ్ అయితే చేస్తారనమాట. అంటే రివర్స్ రీడింగ్ చేసి ట్యాంపరింగ్ చేస్తారు. సో దానివల్ల ఏమవుతుంది, మనం ఏమనుకుంటాము 50,000 మాత్రమే తిరిగింది అని అనుకుంటాం. అండ్ కార్ కండిషన్ కూడా మనకి చాలా మంచిగా కనిపిస్తుంది. ఎందుకంటే దాన్ని నీట్గా ముస్తాబ్ చేస్తాడు మేకప్ వేసి. ఈ మధ్యకాలంలో మనం చూస్తున్నాం మైదాలు వేసి కూడా ప్యాకప్ చేస్తున్నారు. ఆఖరికి మనకి వైట్ సున్నం ఉంది కదా, వైట్ సున్నం వేసి కూడా ప్యాకప్ చేస్తున్నారు. దాని మీద చిన్న చిన్న ప్యాచెస్ లాగేసి దాని మీద స్ప్రే చేస్తూ ఉన్నారు. మనం కనుక్కోలేమా అంటే కనుక్కోవచ్చు. వాటిని చిన్న చిన్న మనకి పెయింట్ మీటర్స్ ఏవైతే ఉన్నాయో వాటి ద్వారా మనము యూజ్ చేసి యూజ్ చేసి కనుక్కోవచ్చు. బట్ ఇప్పుడు వాటిని కూడా ట్యాంపరింగ్ చేస్తున్నారు. సో అంత లేటెస్ట్ టెక్నాలజీకి అయితే వచ్చేసామన్నమాట. అంతేగాక మీకు ఢిల్లీలో ఎక్కువ ఫ్లడ్స్ వస్తూ ఉంటాయి. మీరు చాలా సార్లు న్యూస్లో చూస్తూనే ఉంటారు. ఆ ఫ్లడ్స్లో వచ్చినటువంటి వెహికల్స్ మీకు ఎక్కువగా ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి. మేజర్గా మీకు 60-50% ఆఫ్ వెహికల్స్ ఈ ఫ్లడ్స్ నుంచి వచ్చిన వెహికల్స్ మీకు ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి. రెండోది వచ్చేటప్పటికి యాక్సిడెంటల్ వెహికల్స్ అనమాట. యాక్సిడెంటల్ వెహికల్స్ కూడా సేమ్ ఇష్యూ. వేరే వెహికల్స్ యొక్క పార్ట్స్ అన్నీ కూడా సెకండ్ హ్యాండ్లో తీసుకొని వచ్చేసి దీనికి వేసేసిన తర్వాత దీన్ని నీట్గా మన పెళ్లి కూతురు రెడీ చేసినట్టు నీట్గా రెడీ చేసి మీ చేతిలో పెట్టేస్తారు. మీరు తీసుకున్న తర్వాత కొన్ని రోజులు నేను తక్కువ బడ్జెట్లో మంచి వెహికల్ తీసుకున్నానని చెప్పేసి మీరు చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. కొన్ని రోజులు బాగానే నడుస్తుంది. కొన్ని రోజుల తర్వాత ఒక్కొక్క ప్రాబ్లం బయటకు వస్తూ ఉంటే, దీనికంటే నేను కొత్త కారు కొని ఉంటే బాగుండేది కదరా అన్న ఫీలింగ్ అయితే మీలో వస్తూ ఉంటుంది. ఆల్రెడీ ఈ వీడియో చూసే వాళ్ళలో ఎవరో ఒకరికి ఖచ్చితంగా ఈ ప్రాబ్లం మీరు ఫేస్ చేస్తూ ఉంటారు. ఒకవేళ ఫేస్ చేస్తూ ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్ని కూడా మీరు ఇక్కడ ఫేస్ చేయాల్సి ఉంటుంది. అదొక్కటే కాదు, రీసేల్ వాల్యూ ఎలా పడిపోతుంది అంటే, మనం అక్కడి నుంచి ఇక్కడ తీసుకొని వస్తాము. తీసుకొచ్చిన తర్వాత మనం ఇక్కడ రిజిస్ట్రేషన్ చేయించామనుకోండి. సో మనం బడ్డని పెట్టి ఎలాగోలా రిజిస్ట్రేషన్ చేయించాము, అంతా బాగానే అయిపోయింది, మనం ఇక్కడ వాడుతున్నాము. ఎప్పటికప్పుడు కార్ అయితే అమ్మాలి కదా. కార్ అమ్మాల్సి వచ్చినప్పుడు దాని హిస్టరీ తెలుస్తుంది కదా. దాని హిస్టరీ తెలిసినప్పుడు ఇది ఢిల్లీ కారా, పొల్యూషన్ బ్యాన్ వెహికలా అంటారు. అంటే వాళ్ళు మాట్లాడే మాటల్లోనే అర్థమైపోతుంది మనకి, ఇది ఢిల్లీ కారా అన్న అంటారు. అంటే ఒక రకమైన స్లాంగ్లో మాట్లాడతారనమాట. అంటే అంత చీప్గా మాట్లాడతారనమాట ఢిల్లీ కార్ గురించి. అప్పుడు ఏమవుతుంది, ప్రైస్ అనేది ఆటోమేటిక్గా మనకి డిక్రీజ్ అయితే అయిపోతుంది అనమాట. సో ఎవడైతే మనకి 2 లక్షల రూపాయలు కొందామని వస్తాడో వాడు మనల్ని 1,00,000 రూపాయలకు అడుగుతాడు ఢిల్లీ కార్ అనగానే. ఏమో అన్న అది ఫ్లడ్లో నుంచి వచ్చిందో లేకపోతే దానికి యాక్సిడెంట్లు ఉన్నాయో మాకు తెలియదు కదా, మేము అన్నింటినీ భరించాలి కదా, అందుకే నాకు 1,00,000 రూపాయలకి ఇస్తే తీసుకుంటా, లేదంటే లేదంటాడు.
సో అప్పుడు మీరు తప్పనిసరిగా ఇచ్చేయాల్సి వస్తుంది అనమాట. ఎందుకంటే మీకు ఒకరు కాకపోతే ఒకరైనా కొనడానికి రెడీగా ఉన్నారనుకుంటే మీకు ఆప్షన్స్ ఉంటాయి, బట్ మీకు ఇక్కడ ఆప్షన్స్ ఉండవు. ఎందుకంటే అందరూ కూడా ఇదే మాట్లాడతారు ఢిల్లీ కార్స్ అనగానే. అండ్ అదొకటే కాదు, ఈ ప్రాబ్లం అయితే మీరు ఖచ్చితంగా ఫేస్ చేస్తుంటారు. ఢిల్లీ కార్స్ అనగానే పోలీస్ చెకింగ్ అయితే మాత్రం చాలా స్ట్రిక్ట్గా ఉంటుంది. మనం ఒకవేళ లాంగ్లో వెళ్తూ ఉన్నాం అనుకోండి, కార్ ఆపారనుకోండి, కార్ ఆపగానే ఢిల్లీ కార్ అని చూడగానే ఫస్ట్ వాళ్ళకి డౌట్ అయితే వస్తుంది. ఆర్సీది, పొల్యూషన్ది, డ్రైవింగ్ లైసెన్స్ది, ఇన్సూరెన్స్ది, ఇక అడుగుతూనే ఉంటారు, అన్నీ అడుగుతుంటారు. ప్రతి దగ్గర మనం ఇవి చూపిస్తూనే వెళ్తూ ఉండాలి. అదే మన లోకల్ కార్ అనుకోండి, అదే మన ఏపీ కానీ తెలంగాణ కార్ కానీ అనుకోండి, కొంతమంది ఆపొచ్చు, ఆపకపోవచ్చు, అది మీకు అంత స్ట్రిక్ట్గా ఉండదు, ఒక చలానా వేసి పంపిస్తూ ఉంటారు. బట్ ఇక్కడ మీకు సీజ్ దాకా వెళ్ళే అవకాశాలు అయితే ఉంటాయన్నమాట. ఎందుకంటే ఢిల్లీ కార్స్ కాబట్టి వాళ్ళకి అనుమానం రెట్టింపు అయితే అవుతూ ఉంటుంది. సో ఈ ప్రాబ్లం కూడా మీరు ఇక్కడ ఫేస్ చేయాల్సి ఉంటుంది. సో గైస్, ఇవి చూశారు కదా, మీరు ఒకవేళ ఢిల్లీ కార్స్ కొనాలి అంటే ఈ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా మీరు ఫేస్ చేయాల్సి ఉంటుంది. ఫటాఫట్ మాట్లాడుకుంటే మనకి రిజిస్ట్రేషన్ ప్రాబ్లం ఉంటుంది. రేపు పొద్దున మనల్ని ఎక్కడికి వెళ్ళినా అనుమానంగా కారుని చూస్తూ ఉంటారు పోలీస్ వాళ్ళు, ఊరికి ఆపుతూ ఉంటారు. సో అది కూడా మనం ఫేస్ చేయాల్సి ఉంటుంది. రీసేల్ వాల్యూ అయితే ఉండదు, బాడీ ట్యాంపరింగ్ ఉంటుంది, ఫ్లడ్స్లో వచ్చిన వెహికల్స్ ఉంటాయి, యాక్సిడెంటల్ వెహికల్స్ ఉంటాయి, అన్నీ కవర్ చేసి మనకి ప్యాచప్ చేసి అయితే పంపిస్తూ ఉంటారు. ఇలా మీరు చాలా ప్రాబ్లమ్స్ అయితే ఢిల్లీ కార్స్ తీసుకోవడం వల్ల ఫేస్ చేయాల్సి ఉంటుంది. మరి దీనికి మార్గం లేదా అంటే మార్గం ఉంది. ఏంటి అంటే మీరు ఢిల్లీ కార్స్ అనేది అవాయిడ్ చేయండి. ఢిల్లీ కార్స్ అవాయిడ్ చేసేసి మీరు లోకల్గా సెకండ్ హ్యాండ్ కార్స్ తీసుకోవాలనుకుంటే ఇంకా మీకు కొన్ని యాప్స్ ఉన్నాయి. యాప్స్ కూడా నేను పెద్దగా రికమెండ్ చేయను, ఎందుకంటే ఆల్మోస్ట్ కొత్త వెహికల్స్ ఏ ప్రైస్లో వస్తాయి, మీకు సెకండ్ హ్యాండ్ వెహికల్స్ కూడా అక్కడ యూజ్డ్ కార్స్ అదే ప్రైస్కి అయితే ఉంటున్నాయి. మీకు తెలిసిన వాళ్ళ కార్ ఎవరైనా ఉంది అని అనుకుంటే అలాంటి వాళ్ళ కార్ తీసుకోవడానికి సెకండ్ హ్యాండ్ కార్స్ అయితే మాక్సిమం అది ట్రై చేయండి. లేదు అనుకుంటే మీ బడ్జెట్ 10 lakhs రూపీస్లో నేను ఒక సెకండ్ హ్యాండ్ కార్ తీసుకోవాలనుకుంటున్నాను అనుకోండి, మీకు 10 lakhs రూపీస్లో కొత్త కారు ఏది వస్తుందో చూసుకోండి, మాక్సిమం దానికి అడ్జస్ట్ అవ్వడానికి అయితే ట్రై చేయండి. సో దట్ ఏంటి అంటే మీకు ఈ రిపేర్ కాస్ట్లో అట్లీస్ట్ మీరు ఒక 5 years పాటు దాని మీద స్పెండింగ్ చేయాల్సిన మనీ అంతా మీకు తగ్గిపోతూ ఉంటుంది, అది మీకు సేవింగ్స్లోకి అయితే వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట. సో మాక్సిమం కూడా ఈ ఢిల్లీ కార్స్ కొనడం అనేది అవాయిడ్ చేయండి. ఇదంతా ఒక స్కామ్ అనమాట, ఏది కూడా ఊరికే అయితే రాదు. సో గైస్, ఇక్కడ మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మీరు రీసెంట్గా న్యూస్ కనుక చూసుకున్నట్లయితే ట్విట్టర్లో బాగా ట్రెండ్ అయింది. బెంజ్ కార్ ఒక అతను కొన్నాడు. బెంజ్ కార్ కొన్న తర్వాత లాస్ట్ 10 yearsగా అనుకుంటా, మేబీ నియర్ బై 10 years, ఒకవేళ తప్పు అయితే కరెక్ట్ చేయండి, నియర్ బై 10 years అయింది అనుకుంటా బెంజ్ కార్ కొన్న తర్వాత దాన్ని ఆల్మోస్ట్ అతను 60-70 lakhsకి ఏమో కొన్నాడంట. కొన్న తర్వాత ఇంట్లోకి తీసుకొచ్చి అప్పుడప్పుడు వాడుతూ ఉండేవాడు అనమాట. ఆల్మోస్ట్ లైక్ నియర్ బై దాన్ని ఒక 30,000 kilometers 40,000 kilometers తిప్పాడంట, అంతే, అంతకు మించి ఎక్కువ తిరగలేదు ఈ 10 years స్పాన్లో. అంటే ఎంత లైట్గా వాడాడో మీరు అర్థం చేసుకోవచ్చు. బట్ ఈ కార్ని ఇప్పుడు తను అమ్మాలని చూస్తే కేవలం 3 లక్షల రూపాయలకి మాత్రమే అడుగుతున్నారంట, ఎందుకంటే దాని లైఫ్ స్పాన్ అనేది అయిపోయింది కాబట్టి. సో ఇంత తక్కువ అయితే ఉంటాయి ఢిల్లీ కార్స్ అనేవి. సో ఈ ఎగ్జాంపుల్తో మీకు అర్థమై ఉంటుందని అనుకుంటాను. ఇంకా దాని గురించి మిగతా మనం మాట్లాడుకోవాల్సిన అవసరం లేదనే నా అభిప్రాయము. సో ఇది వీడియో అయితే మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మీరు కనుక ఈ ఢిల్లీ కార్స్ ఏదైనా ఇష్యూ ఫేస్ చేసుకుంటే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సో నెక్స్ట్ వీడియో, బాయ్, జై హింద్.